బంకర్లలో ఉన్నటువంటి అణుబాంబులు లేదా బంకర్లలో ఉన్నటువంటి మిస్సైళ్ళు, బంకర్లలో ఉన్నటువంటి పేలుడు పదార్థాలు ఇరాన్ చాలా స్ట్రాటజిక్‌గా చాలా దశాబ్దాలుగా తయారు చేసుకొస్తే అప్పట్లో బిన్ లాడెన్ ఇచ్చినటువంటి $150 బిలియన్ డబ్బులతో ఆయుధాలు తయారు చేయడం, బంకర్లు ఏర్పాటు చేసుకోవడం చేస్తే, అమెరికా ఇచ్చినటువంటి డొనేషన్స్‌తో గాని, వాటిటి ద్వారా తీసుకొచ్చిన డబ్బులతో చేస్తే, అలాంటి వాటిని ధ్వంసం చేయడానికి B-2 బాంబర్లతో బంకర్ బస్టర్ బాంబులేసింది కదా అమెరికా. ఇప్పుడు అదే అమెరికాకి శాపం కాబోతున్నాయా? 15 యూఎస్ బంకర్ బస్టర్ మిస్సైల్స్ ఫెయిల్ అయినాయట. పేలలేదట. కిందకి వెళ్ళి పేలగుండా పడిపోయినాయట. వాటిని ఇప్పుడు ఇరాన్ స్వాధీనం చేసుకుందట. స్వాధీనం చేసుకున్న వాటిని ఇప్పుడు రివర్స్ ఇంజినీరింగ్ చేస్తుంది టెక్నికల్ రీసెర్చ్ యూనిట్స్ ద్వారా. అది గనక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో బంకర్ బస్టర్ బాంబులు నిర్వీర్యం చేయడంలో సక్సెస్ అవుతుంది. దీనికి రష్యా కూడా ఇరాన్‌కి సహకరిస్తోంది అన్నటువంటిది. తద్వారా ఈవెన్ భవిష్యత్తులో రష్యా కూడా అమెరికాకి థ్రెట్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతుంది అన్నటువంటిది ఇరానియన్ మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఎంతవరకు వాస్తవం మనం ధృవీకరించలేము.